సురేష్ కచ్చాటిల్ గారు ఒకసారి అంటే దీని మీద అంటే ఎలాంటి వివరణ ఇస్తారు, ఎలాంటి అనాలిసిస్ చేస్తారు? ఎందుకంటే భారత్ను ఇప్పుడు ప్రత్యేకంగా చూడాలి మనం ఇతర దేశాలతో సమానంగా, మిత్ర దేశాలతో సమానంగా అని అమెరికా ఒక బిల్లునే పాస్ చేయడం అనే విషయాన్ని ఎలా తీసుకోవాలి? సార్ చెప్పినట్లు, అమర్నాథ్ గారు చెప్పినట్ల, రూబియో ఈజ్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఆయన కొత్త ఎవరు గారు ఆయన. సో ఆయనకి ఏంటంటే బేసిక్లీ జూస్ ని ఎవరు హేట్ చేస్తారో, హమాస్ సపోర్టర్స్ ఉన్నారు, వీళ్ళనందరినీ ఈయన కంప్లీట్ గా అసలు పక్కన పెట్టేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ భారతదేశానికి దీని నుంచి ఏం అడ్వాంటేజ్ ఉందని అడిగితే, ఒక బిల్లుగా వస్తే ఇంకో మాట, అది బిల్లుగా ఇంకా రాలేదు కదా, అది బిల్లు పాస్ అయ్యి అది వచ్చేదాకా టైం పడుతుంది. సో భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పాజిటివ్ స్పిన్ ఒకటి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. అంటే యుఎస్ కాంగ్రెస్ లో మనకు ఆల్రెడీ 4-5 ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారు. సమోసా కాకస్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇండియన్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే బేసిక్లీ చైనాని ఎదురు చెప్పాలి, దానికోసం చైనాని అగేన్స్ట్ గా చెప్పడం కోసం చేస్తున్నారు అనమాట. సో డెఫినెట్ గా ఈ చెప్పిన బిల్లులో, ఎందుకంటే దీంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ అన్ని ఉన్నాయి. ఓకే, సో స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ పెట్టినప్పుడు దాంట్లో క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే డిఫెన్స్, సివిల్ స్పేస్, టెక్నాలజీ, మెడిసిన్, ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్, దీని అన్నిటికీ దీంట్లో వీళ్ళు భారతదేశాన్ని సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. యుఎస్ షుడ్ సపోర్ట్ అని. కమ్యూనిస్ట్ చైనా కంటిన్యూస్ టు అగ్రెసివ్లీ ఎక్స్పాండ్ ఇట్స్ డొమైన్ అని చాలా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇదంతా చూసినప్పుడు మనం ఏం చూడాలంటే, సెనేటర్ రూబియో చెప్పిన మాటకి మన 100% దానికి వెళ్ళాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాస్తా శాంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది రష్యన్ ఎక్విప్మెంట్ కొంటున్నప్పుడు భారతదేశంలో మిలిటరీ కోసం కాసా ఎక్విప్మెంట్ గురించి మాట్లాడదు. S-400 కానివ్వండి, మిగ్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, దాని డెఫినెట్లీ దాన్ని కూడా మనం చూసుకొని వీళ్ళేం చేయబోతున్నారు, ఏం చేస్తే భారతదేశానికి సపోర్ట్ ఉంటుందని చూడాల్సిన. సో డెఫినెట్ గా మనం ముందుకు వెళ్తున్నప్పుడు సెన్స్ ఆఫ్ కాంగ్రెస్, ఎందుకంటే ఈయన స్పెసిఫిక్ గా మీకు రీడ్ చేస్తా, సెట్ అ సెన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్పెడిషన్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫర్ టు సెల్ డిఫెన్స్ ఆర్టికల్స్, డిఫెన్స్ సర్వీసెస్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. ఎందుకు జరుగుతుందంటే యుఎస్ లో ఇప్పుడు చాలా మటుకు అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద తలకాయ యుఎస్ లో. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చైనా దగ్గర నుంచి చాలా దెబ్బలు తింటున్నారు. యుఎస్ డిఫెన్స్ సెక్టర్ కూడా ఇప్పుడు యుక్రెయిన్ తో వార్ నడుస్తున్నప్పుడు మనం చూస్తున్నాం, బైడెన్ 60 బిలియన్లు ఏంటి, 70 బిలియన్లు ఏంటి, 100 బిలియన్ ఇస్తా అంటున్నారు, ఇస్తులు కూడా పోతున్నారు. ఎందుకంటే వీళ్ళ యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని పైకి పెట్టాలంటే డిఫెన్స్ సెక్టర్ బిగ్ థింగ్. అక్కడ మెక్డానల్డ్ డగ్లస్ కానివ్వండి, మిగతా బోయింగ్ కానివ్వండి, రైతాన్ కానివ్వండి, వీళ్ళందరూ డిఫెన్స్ కాంట్రాక్టర్స్. వీళ్ళకి అందరికీ ఎంప్లాయ్మెంట్, వీళ్ళు అమెరికన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళ ఫ్యాక్టరీలు నడవాలంటే ఎవరికైనా ఖర్చు చేయాలి కదా. ఇప్పుడు యుఎస్ అయితే ఎక్కడ గొడవ చేయట్లేదు, ఇప్పుడు ఎక్కువ వార్ ఏం లేదు వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూర్చున్నారు అక్కడ. సో యుక్రెయిన్ కి ఇస్తున్నారు. యుక్రెయిన్ కి ఇదన్నీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు ఎందుకు వాడుకుంటారు, వాళ్ళు ఈ బాంబ్ వేసి ఇంకా 40 బిలియన్ అడుగుతారు, మళ్ళీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇస్తారు. సో యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ పెట్టాలంటే దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే మేక్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా, దే మేక్ అదర్ థింగ్ ఫర్ ఇండియా. వీళ్ళు F-16 ఫస్ట్ ట్రై చేస్తారు, దాని F-21 అన్న మనం ఏం కొనలేదు ఇప్పుడు దాకా. బట్ వీఆర్ బయింగ్ అదర్ థింగ్స్. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని డిఫెన్స్ ఐటమ్స్ అయితే డెఫినెట్లీ కొంటున్నాం. దాంట్లో మనకు మోస్ట్లీ ఈ చెప్పినట్ల డ్రోన్స్, కిల్లర్ డ్రోన్స్ ఒకటి ఉంటుంది, అది మనం తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈయన చెప్పినట్ల నేటో షుడ్ ట్రీట్ లైక్ నేటో, జపాన్, ఇజ్రాయెల్ అండ్ కొరియా సేమ్ స్టేటస్, అదైతే జరగదు. ఇంకోటి ఆథరైజ్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ టు ఎంటర్ ఇంటూ MOU విత్ ఇండియా టు ఇంక్రీజ్ మిలిటరీ కోఆపరేషన్, జనరల్ స్వీపింగ్ స్టేట్మెంట్. అది ఏంటంటే MOU సైన్ చేస్తే ఏమైంది, MOU ఇస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకేంటంటే 2 years ఇండియాతో ఒక డిఫెన్స్ ఆర్టికల్స్ ఎక్స్పోర్ట్ చేయమంటున్నారు ఆయన. ఎక్సెస్ వాళ్ళకి అమ్మండి, మొత్తం అమ్మాయిస్తారని చెప్పి. మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నారు ఢిల్లీ. కానీ లాస్ట్ లో మీరు చెప్పిన ఒక పాయింట్, దీనికన్నా ముందు ఈ కాంగ్రెస్ కు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటున్నారు, పాకిస్తాన్స్ యూస్ ఆఫ్ అఫెన్సివ్ ఫోర్స్ ఇంక్లూడింగ్ త్రూ టెర్రరిజం అండ్ ప్రాక్సీ గ్రూప్స్. ఇది ఒక మంచి పాయింట్. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్న కాశ్మీర్ లో, స్పెషల్ జమ్మూలో నడుస్తున్న అటాక్స్ చాలా మటుకు పాకిస్తాన్ చేయదు, మన అందరికి తెలుసు, తెలియని మాట కాదు. కానీ దీనికన్నా ముందు పాకిస్తాన్ మీద శాంక్షన్స్ పెట్టాలంటే యుఎస్ భయపడుతుంది. ఎందుకంటే యుఎస్ కి ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ కావాలి. కానీ ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ తో పని లేదు. దానికోసం పాకిస్తాన్ ఇప్పుడు చిప్పదేవులు తీసుకొని తిరుగుతుంది, మొత్తం డబ్బులు కావాలి, మాకు డబ్బులు కావాలి, IMF దగ్గర, వరల్డ్ బ్యాంక్. సో యుఎస్ కి పాకిస్తాన్ తో పని లేదు.
ఒకటే భయం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అసెట్స్ ఉంది, వాళ్ళది ఎవడైనా టెర్రరిస్ట్ గ్రూప్ చేతిలో పడితే అది అంతే సంగతి. ఎస్పెషల్లీ ఇరాన్, వాళ్ళు ఇరాన్ తో భయపడుతున్నారు. ఇరాన్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఉన్న న్యూక్లియర్ సీక్రెట్స్ కొట్టేస్తారో, లేకుంటే నార్త్ కొరియా, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అన్ని మిసైల్ సిస్టమ్స్ నార్త్ కొరియన్ సిస్టమ్స్, అక్కడ నుంచి వీళ్ళు న్యూక్లియర్ సపోర్ట్ ఇచ్చారు, అక్కడ నుంచి వీళ్ళు మిసైల్స్ కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి, నార్త్ కొరియా దగ్గర. సో డెఫినెట్ గా ఇక ముందుకు వెళ్తుందంటే పాకిస్తాన్, ఇంకోటి లాస్ట్ పాయింట్ అంటే బార్ పాకిస్తాన్ ఫ్రమ్ రిసీవింగ్ ఎనీ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఫౌండ్ టు హ్యావ్ స్పాన్సర్డ్ టెర్రరిజం అగేన్స్ట్ ఇండియా. అది కూడా ఈ లాస్ట్ టూ స్టేట్మెంట్స్, లాస్ట్ 2 పాయింట్స్ ఆఫ్ దిస్ ప్రపోజ్ బిల్ ఆర్ సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ అని. అంటే కాంగ్రెస్ కి రిపోర్ట్ చేయమంటారు, ఇంకోటి బార్ చేయమంటారు. వీళ్ళకి అసలు ఏం వేయకూడదు. యాజ్ ఇట్ ఈస్ పాకిస్తాన్ కి ఏం వేయట్లేదు, కానీ పాకిస్తాన్ కి అమ్మిన పాత ఎయిర్క్రాఫ్ట్ F-16 కానివ్వండి, మిగతా దాంట్లో వాళ్ళకి స్పేర్ పార్ట్స్ కావాల్సి వస్తుంది. సో అవన్నీ ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు టర్కీ నుంచి కొంటున్నారు, ఈవెన్ భారతదేశం కూడా ఖతార్ నుంచి కొనబోతున్నారు, మన రఫేల్ సెకండ్ హ్యాండ్ రఫేల్ కొనబోతున్నారు. సో ఇట్లాంటి పాయింట్స్ లో పాకిస్తాన్ కి డెఫినెట్ గా దీంట్లో ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని చెప్పినట్లు ఇది పాస్ అయితేనే కదా పెద్ద పాయింట్, పబ్లిసిటీ కోసం ఎక్కువ రాదర్ దాన్ యాక్చువల్ బిల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.